చూసే మీరందరికీ కూడా ఫ్రెండ్స్ ఉంటారనుకుంటున్నాను. చూసారా? అగో అక్కడ కనిపించేటువంటి ముగ్గురే మా కోతినాయళ్ళు. అదే అండి మా ఫ్రెండ్స్. నైట్ అంతా కూడా చిల్ అయ్యాము, రిలాక్స్ అయ్యాము. పొద్దున్నే ఒక ఐలాండ్కి వచ్చాము. ఈ ఐలాండ్ చూశాక ఫ్రెండ్స్ తోటి రావాల్సిన ఐలాండ్ అనిపించింది. ఎంత బ్రహ్మాండంగా ఉంది. అబ్బా 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 అబ్బా. బ్రదరు, మీరు వచ్చేసేయండి. ఇక్కడ సూపర్ లొకేషన్స్ ఉన్నది. ఒక రోజు మొత్తమైనా కానీ మనకు రిలాక్స్ అవ్వడానికి మాత్రము సరిపోతుంది. చూసారా, ఇది ఒక ఐలాండ్. ఐలాండ్కి ఇదేదో విశాఖపట్నమో లేకపోతే గోవానో ఇంకేదో అనుకుంటున్నారేమో. ఏం కాదబ్బా, మన హైదరాబాద్కి దగ్గరలోనే ఉన్నటువంటి వైజాగ్ కాలనీ. ఆహాహాహా, ఎంత బ్రహ్మాండంగా ఉంది బాసు. ఇక్కడే ఫుడ్ కూడా ఇక్కడే అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఏ చెప్తే అది వండి పెడతారు వాళ్ళు. దానికి రీజనబుల్ ప్రైజెస్, సాలిడ్గా ఉన్నవి. మేము మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఇది 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తూ వర్కౌట్ అయింది మా ఫ్రెండ్స్ తోటి. అదిగో అందరూ కనిపించేటోడు శ్రవణ్ గాడు, ఆ నల్ల డ్రెస్లో ఉన్నట్టు మధు గాడు, అక్కడ కింద అజయ్ దేవగన్ లాగా ఉన్నట్టు హరికృష్ణ గాడు. వీళ్ళందరూ స్టార్లే, నాకు సూపర్ స్టార్లే వీళ్ళు. ఎస్, మీరు కూడా మీ ఫ్రెండ్స్ వెళ్ళి మంచిగా చిల్ అవ్వండి, రిలాక్స్ అవ్వండి. లైఫ్లో ఉండాలి కదా అప్పుడప్పుడు. వా వా వా, అదిగో ఆయన మాకు బోటింగ్, ఆయన నాయక్ అని చెప్పేసి ఎంత బ్రహ్మాండంగా మాకు హాస్పిటాలిటీ ఇచ్చాడో. అఫ్కోర్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఛార్జ్, ఓకే, బట్ చాలా మంచిగా చూసుకున్నాడు మమ్మల్ని. మధు, అరే హరి